వీరశైవ సమాజ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ శివాలయంలో 19వ అఖండ శివనామ సప్తాహ కార్యక్రమంలో శ్రీ సిద్ధి లింగప్ప స్వామి, మల్లికార్జునప్ప స్వాములచే అర్చకులు రాచప్ప స్వామి, రాచప్ప శివలు ప్రారంభించారు. ఈ సప్తాహ కార్యక్రమం 7 రోజులుగా నిర్విరామంగా భక్తి, భజన, కీర్తన, శివనామ స్మరణతో నిర్వహించడం జరుగుతుందని, మొదటి రోజున ఉదయమే శివలింగానికి అభిషేక అర్చనలు, మండపం నందు పంచపీఠ కలశ స్థాపన, దీపారాధన చేసి శివపాఠ్ భజన చేసి పరమరహస్య పారాయణ పఠనము ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శ్రీ 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 108 శటస్థల బ్రహ్మ మల్లికార్జున శివాచార్య స్వామీజీ కైలాష్ పీఠాధిపతులు విచ్చేసి గురువు యొక్క ప్రాముఖ్యత, విశిష్టతను, మహిమను గురించి ప్రవచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివాలయ చైర్మన్ హనుమాన్ రావు, వీరశైవ సమాజ ప్రతినిధులు శ్యామరావు, రాజేశ్వర్ పటేల్, అజయ్ కుమార్, విఠలప్ప, ప్రభప్ప, శివకుమార్, గణపతప్ప, దిలీప్ కుమార్, ఓంకార్ తదితర ప్రముఖులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రకృతి పురుషులైన ఆది దంపతులైన శివశక్తి స్వరూపులైన చక్రేశ్వర స్వామిని హృదయ మందిరంలో ధ్యానించుకొని అఖండ శివనామ సప్తాహ బోధన్ పట్టణంలో జరుగుతున్నది. ఇది ప్రథమ రోజు. ఇబద్దు పరమరహస్య పారాయణంలో గురు గురించి, గురు మహిమ గురించి, గురు సిద్ధి గురించి, గురు ఎంత గొప్పవాడు, గురితో ఎంత మన సమాజం సుధారణ ఉన్నదని దాని కొరకు చాలా మంచి ప్రసంగం నడిచింది. అటువంటి భక్తులందరూ గురువుని యొక్క మహిమని తరించారు. చాలామంది మహిళలు, పురుషులు చాలా అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తన జీవితం సార్థకం చేసుకున్నారని చెప్తూ ఈ యొక్క ఉపన్యాస మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.